హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవటానికి అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికి సమస్త మహిమ, ఘనత, స్తోత్రం చెల్లిస్తూ ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి 23వ కీర్తన 4వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇది దావీదు మహారాజు రాసిన కీర్తన. సౌలు ఆయనను తరుముతున్నప్పుడు ప్రాణాల కోసం పరిగెత్తేవాడు. అన్ని రకాల కష్టాలు రుచి చూశాడు దావీదు మహారాజు. అన్ని కష్టాలలో కూడా దేవుడు నాకు తోడై ఉన్నారు అనే విశ్వాసాన్ని వదల్లేదు. అందుకే చెప్తున్నారు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయంనకు నేను భయపడను అంటున్నారు. ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నారు. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండం తనను ఆదరిస్తుంది అని నమ్మకం. దేవుడు మనల్ని ఆశీర్వదించే ముందు మనం ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా మనం ఆశీర్వదింపబడుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కొన్ని కష్టాల గుండా నడిపిస్తారు. ఆయనకు తెలుసు ఈ కష్టం తర్వాత ఆశీర్వాదం ఉందని. మనకు తెలుసు. కానీ కష్టాలలో నడిచేటప్పుడు మనం ఆ బాధ, వేదన భరించలేకపోతూ ఉంటాం. ఈ కష్టాలలో నుండి, అనారోగ్యాల నుండి బయటపడతామా అంటూ కృంగిపోతూ ఉంటాం. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం. ఒక పెద్ద బిజినెస్ చేసే అతనికి ఒక్కడే కుమారుడు. ఆ అబ్బాయి చిన్నప్పటి నుండి బాగా చదువుకునేవాడు. అన్నింటిలో బాగా చురుకుగా ఉండేవాడు. ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్లోనే ఉండేవాడు. ఐఐటి కాలేజీలో సీట్ రాగా చదువు కోసం తల్లిదండ్రులను విడిచి కాలేజీ హాస్టల్లో ఉండేవాడు. మంచి విశ్వాసం కలిగిన కుటుంబం. హాస్టల్లో కూడా బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ చెడు అలవాట్లకు పోకుండా బుద్ధిగా చదువుకునేవాడు. ఒకసారి ఏమైందో తెలియదు కానీ కాలేజీ నుండి పేరెంట్స్కి కాల్ వచ్చింది. మీ అబ్బాయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, వచ్చి తీసుకెళ్ళండి అని. భయంతో ఆదుర్దాతో వెళ్లిన తల్లిదండ్రులకు రూమ్లో బంధించి ఉంచిన కొడుకును చూపించారు. అతను తల్లిదండ్రులను కూడా గుర్తించకుండా ఒకటే పిచ్చిగా అరుస్తూ పరుగులు తీయసాగాడు. 4 స్టూడెంట్స్ అతన్ని గట్టిగా పట్టుకుని కారు ఎక్కించారు. ఇలా ఎందువల్ల జరిగింది అని విచారించగా ఎవరు అసలు ఏమీ జరగలేదు, కొన్ని రోజులుగా అతను ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు, రాను రాను ఎక్కువైపోయింది అని చెప్పారు. తల్లిదండ్రులు డాక్టర్స్కు చూపించగా ఒత్తిడి ఎక్కువై అలా అయ్యాడు అని ట్రీట్మెంట్ ఇవ్వసాగారు. బాగా చదువుకుని మంచి జాబ్ చేస్తూ బాగా వృద్ధిలోనికి వస్తాడు అనుకున్న కొడుకు ఇలా పిచ్చివాడయ్యేసరికే ఆ తల్లిదండ్రుల హృదయం బాధతో తల్లడిల్లిపోసాగింది. కానీ నిరీక్షణ వదలక ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని ఆదరిస్తారు, కుమారునికి నయం చేస్తారు అనే విశ్వాసాన్ని కోల్పోక ప్రతి వారం మందిరానికి తీసుకుని వెళ్ళేవారు. ఒకసారి దైవజనులు అతని కోసం ప్రార్థిస్తూ ఇతను ఖచ్చితంగా హీల్ అవుతాడు, అయితే ఇలాంటి స్థితిలో ఉన్న వారికి ఇతను ప్రార్థించగా వారు కోలుకుంటారు, మీరు ఇక చదువు అంటూ అతన్ని చదువులోనికి కాకుండా సేవ చేయించండి, మరి ముఖ్యంగా ఇటువంటి వారికి ప్రార్థన చేయించండి అని చెప్పారు. అద్భుత రీతిగా ఆ అబ్బాయి కోలుకుని తనలాగా బాధపడుతున్న వారికి ప్రార్థన చేస్తూ దేవునికి గొప్ప సాక్షిగా, కుటుంబానికే కాకుండా తనలాగా బాధపడే ఎంతో మందికి ఆశీర్వాదకరంగా మారాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనంలో మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించి చీకటిలో అంటే దేవుని వెలుగు తెలియక ఇక మరణమే శరణము అని మరణఛాయలో కూర్చున్న వారికి వెలుగియటానికి దేవుడు కొన్ని కష్టాల గుండా మనల్ని నడిపించి వాటి విలువను మనకు నేర్పి ఆశీర్వదించి అరుణోదయ దర్శనం అనుగ్రహించి ఎంతో మందికి ఆదరణగా నిలుపుతారు. చీకటిలో మరణ నీడలో ఉన్న వారిని విడిపించటానికి మనకు ఆ కష్టం బాగా అర్థం కావడానికి మన జీవితాల్లో వాటిని అలౌ చేస్తారు తప్పితే మనమంటే ఆయనకు ప్రేమ లేక కాదు. ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఆయనకు మన మీద. అరుణోదయ దర్శనం అంటే రాత్రి చీకటి ముగిసి తెల్లవారి సూర్యుడు ఉదయించి చీకటిని పారద్రోలి గొప్ప వెలుగుతో నింపటం. అలా మన జీవితాలను కూడా దేవుడు చీకటి లాంటి కష్టాలు, అనారోగ్యాలను తీసివేసి
గొప్ప వెలుగుతో ఆశీర్వాదాలతో నింపుతారు. ఎంత కష్టమైనా మనల్ని అంతకంటే ఎక్కువగా ఆశీర్వదిస్తారు. అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచుతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. ఏ కష్టమైనా, అనారోగ్యమైనా భయపడకండి, నా దుడ్డు కర్ర, నా దండం మీకు తోడుగా ఉంటుంది అని తెలుపుతున్న దేవా వందనాలయ్యా. మా కష్టాలలో నుండి ఆశీర్వాదాన్ని తీసి మాకే కాకుండా అటువంటి కష్టాలలో ఉన్న వారికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదిస్తున్న తండ్రి వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని వారి కష్టాల నుండి ఆశీర్వాదాన్ని తీసి అందరికీ ఆశీర్వాదకరంగా ఇప్పుడే మార్చండి. వారి ప్రార్థనలన్నీ ఆలకించి ఫలింపచేయండి. వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చండి. వారందరినీ గొప్ప చేసి ఆశీర్వదించండి. అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి విడుదలను దయచేసి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారికి ఇప్పుడే విడుదలను దయచేసి ఐశ్వర్యంతో, ఆర్థిక సమృద్ధితో నింపండి. వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పరచండి. మేమందరం ఈ దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.